నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చర్మ వ్యాధులలో మనం చూసుకున్నట్లయితే అత్యంత ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అది సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చలికాలం వచ్చేసింది కాబట్టి చలికాలంలో ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ సోరియాసిస్ వ్యాధి నుంచి బయటపడాలి అని అంటే ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆన్సీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్. ఈ సోరియాసిస్ అనేది ఎలాంటి వాటిలో మనం చూడొచ్చు? ఇది కేవలం జెనెటికల్గా ఏమైనా వస్తుందా? సో నార్మల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎటువంటి కారణాలతో వస్తుంది? యాక్చువల్లీ సోరియాసిస్ ఎందుకు వస్తుందని ద రియల్ రీజన్ ఇంతవరకు రీసెర్చ్లో తెలియదు. బట్ హెరిడిటరీ ఉంటే తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ పేరెంట్స్లో ఉందనుకోండి, సో మనకు ఆ జీన్స్ వస్తే మనకు కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే సోరియాసిస్ కూడా. కానీ ఇప్పుడు మా మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ శాతం మాకు చెప్పిన ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఏరా అని చెప్పేసుకొని, సో ఈ పోస్ట్ కోవిడ్లో పీపుల్ హూ హ్యావ్ గాట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చాలా రకాలుగా డిసీజెస్ చూస్తున్నాం. వాళ్ళకి అసలు రాకుండా ఉండాల్సింది కానీ వస్తుంది. అట్లా సోరియాసిస్ చాలా మందిలో చూస్తున్నాం. వాళ్ళు కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అయ్యి దాని తర్వాత స్టార్ట్ అయింది. సో ఎందుకంటే ట్రిగర్ తీసుకున్నటువంటి మెడిసిన్ కారణమా లేకపోతే స్ట్రెస్ కారణమై ఉంటుంది? రెండు ఉండొచ్చు. ఎందుకంటే మనకి మన బాడీలో సోరియాసిస్ ఉంటే కూడా అది బయటికి రావాలంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఏదో ఒకటి ఇరిటేట్ చేస్తే అది మనకి బాడీలో కనిపిస్తుంది. సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఒక ఇంజరీ ఉండొచ్చు, లేకపోతే కొన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్గా ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఉండొచ్చు, హై డోస్ మెడిసిన్స్ స్టిరాయిడ్స్ ఇవన్నీ వాడడం వల్ల ఉండొచ్చు. సో ఇటువంటి కారణాల వల్ల ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా అయితే పేషెంట్స్ చాలామంది వస్తున్నారు సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు. హిస్టరీ చూస్తేనేమో ఫ్యామిలీ హిస్టరీ ఉండట్లేదు కానీ వాళ్ళకు ఉంది. అండ్ కొంతమంది ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చింది అంటున్నారు, కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత వస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు వస్తుంది అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాము. కానీ ఇప్పుడు సోరియాసిస్ చాలా మందిలో ఇంక్రీజ్ అయినట్టు మాత్రం మా ప్రాక్టీస్లో అయితే కనిపిస్తుంది. సో దీనికి సోరియాసిస్ అనేది కూడా ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఎటువంటి మనకి సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో? ఇప్పుడు సోరియాసిస్ బాడీ పార్ట్ ఎఫెక్ట్ చేసిన దాన్ని బట్టి కూడా మనం చెప్తాం. స్కాల్ప్ సోరియాసిస్ ఉండొచ్చు, బాడీ సోరియాసిస్ ఉండొచ్చు, పామార్ ప్యాంటర్ అంటే చేతిలోకి పాదాలకు రావడచ్చు, నెయిల్ సోరియాసిస్ ఉండొచ్చు. అదే టైప్ ఆఫ్ సోరియాసిస్ లాగా గట్టేజ్ సోరియాసిస్ అని అట్లా డిఫరెంట్ రకాలుగా సోరియాసిస్ వస్తూ ఉంటుంది. అంటే ఇందులో ఏది బాగా ఎక్కువగా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది? ఇది స్కేలీ సోరియాసిస్ అనేది ఏదైతే ఎక్కువ పొట్టు రాలిపోతూ ఉంటుందో అటువంటి సోరియాసిస్ అనేది మనం ఎక్కువ చూస్తాం. అండ్ ఇది ఎక్కువ చూసేది ఏంటంటే సుండ్రులాగా స్టార్ట్ అవుతుంది. చాలా మందికి ఏంటంటే తల్లో సుండ్రులాగా వస్తుంది. అండ్ ఇది సుండ్రే కదా షాంపూస్ వాడడము, లేకపోతే ఏదో మార్కెట్లో చూసి తీసుకొని వాడడం, నెగ్లెక్ట్ చేసుకోవడం, అట్లా చేసేసరికి ఏమవుతుందంటే అది మెల్లగా ఇట్లా ప్యాచెస్ లాగా ఫోర్ హెడ్ మీద, చెవు లోపల అట్లా వచ్చి మెల్లమెల్లగా బాడీలోకి స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తాం. కొంతమంది డైరెక్ట్గా హ్యాండ్ అండ్ లెగ్ ఇక్కడ చేతుల్లో పాదాల్లో స్కిన్ క్రాక్ అయిపోతుంది, కట్ అయిపోతుంది అనమాట. సో ఇది నాకుటి మామూలుగా అందరు చాలా మందిలో మనం ఏం చూస్తాం అంటే హీల్స్లో పాదాల్లో వెనకాల క్రాక్ అవుతుంటే అది కామన్ ఇష్యూ అనుకుంటాము. కానీ అది చాలా మందికి అది సోరియాసిస్ ఉన్నప్పుడు కూడా అట్లా అవుతుంది. సో అది మామూలుగా ఏం చేస్తారు, వాటర్లో సోక్ చేసి స్క్రబ్ చేసి క్రీమ్లు పెట్టుకొని ఏదో ట్రై చేస్తారు కదా. అట్లా చేసిన తర్వాత కూడా తగ్గనప్పుడు సివియరిటీ బాగా ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేసి అమ్మా ఇది సింపుల్ కాదు, ఇది సోరియాసిస్ అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. సో ఇటువంటిది ఎస్పెషలీ చలికాలంలో ఇప్పుడు ఎందుకంటే దీన్ని మనం ఒక సైకోసోమాటిక్ డిసార్డర్ అని కూడా అంటాం. అంటే సైకలాజికల్గా స్ట్రెస్ ఎక్కువ ఉంటే, నాకు ఈ సోరియాసిస్ ఎందుకు వచ్చింది అని బాధపడితే చాలు పెరిగిపోతుంది. అటువంటి కండిషన్స్, లేకపోతే వేరే ఏదైనా ఫ్యామిలీ విషయంలో ఉన్న స్ట్రెస్, ఇంట్లో ఏదైనా డెత్ అయింది, విమెన్లో ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ ట్రామాలో అటువంటి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ అంటే వెదర్ చేంజ్, లేకపోతే ఏదైనా ఇంజరీ అవడము, ఇటువంటి దాంట్లో సోరియాసిస్ అనేది పెరగడం మనం చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్లో మొత్తం అంతా కూడా అది పొట్టులా వచ్చేస్తుంది. సో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటునే టైంలో వాళ్ళు దాన్ని సప్రెస్ చేయటం కోసం అని లైక్ ఆయిల్స్ లాంటివి ఏమైనా అప్లై చేస్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇంకా ఏమైనా
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అక్కడ అన్ని క్రియేట్ అయిపోతాయా? లేదు, ఇప్పుడు బానే మనకి స్కాల్ప్ సోరియాసిస్ వచ్చింది అనుకోండి, కరెక్ట్ ఆయిల్స్, ఇప్పుడు ఏంటంటే ఆయిల్స్తో సప్రెషన్ అవ్వదు. మనం ఏదైనా స్టిరాయిడ్ లాంటి మెడిసిన్స్ కానీ అటువంటిది తీసుకున్నప్పుడే అక్కడ ఉన్నది సప్రెస్ అవుతుంది. ఆయిల్స్ లాంటిది వాడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మాయిశ్చర్ ఇంప్రూవ్ అవడంతో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మనకి. కానీ జనరల్లీ డాండ్రఫ్ వచ్చేటప్పుడు ఆయిల్స్ ఎక్కువగా పెట్టదు, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు కదా. వీళ్ళేమో ఒకవేళ డాండ్రఫ్ అనే ఉద్దేశంలోనే చాలా మంది ఉంటారు కదా, కొంచెం డాండ్రఫ్ లైక్ అలానే ఉంటుంది కాబట్టి. అవునండి. సో అప్పుడు ఆయిల్ పెడితే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆయిల్ అదే నేను చెప్తాను, టైప్ ఆఫ్ ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్స్. మనం మామూలుగా కొబ్బరి నూనె పెడితే కూడా మనకి మంచి ప్యూర్ కొబ్బరి నూనె రాస్తే కూడా స్కాల్ప్ సోరియాసిస్ ఉంటే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ మెడికేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి, మీ ఆయుర్వేదంలో ఉన్న స్పెషాలిటీ అదే. ఇప్పుడు సింపుల్ డాండ్రఫ్ అయినా సోరియాటిక్ డాండ్రఫ్ అయినా రెండిటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఆయిల్స్ వాడితే కంపల్సరీగా తగ్గుతుంది, ఎక్కువ కాదు, ఇంకా వేరే కాంప్లికేషన్స్ రాదు. ఆ ఆయిల్స్ వాడి మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మెడిసిన్స్, హెర్బ్స్ ఏదైతే ఉందో స్కాల్ప్లోకి బాగా అబ్జర్వ్ అయిపోయి అది హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి సోరియాసిస్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా మార్కెట్లో చూసింది ఏదో ఒకటి తీసుకొని వాడడం బదులు ఒక డాక్టర్ని సంప్రదించింది, ఎస్పెషలీ ఒక ట్రైన్డ్ మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదిస్తే దానికి ఆ ప్రాబ్లం బట్టి ఉన్న ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ వాడితే కంపల్సరీ మంచిగా తగ్గుతుంది, మంచి ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. కానీ చాలా మందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే సోరియాసిస్ అనేది వచ్చిందని అంటే తగ్గడం చాలా చాలా కష్టం, ఇయర్స్ టుగెదర్ టైం పడుతుంది, తగ్గినా కూడా మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజమేనా? అసలు కంప్లీట్గా ఆయుర్వేదంతో అయితే తగ్గించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్స్లో వాళ్ళకి తగ్గిన తర్వాత మళ్ళీ రావడం అనేది మనం చూడలేదు. పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం అనమాట. సో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎస్పెషలీ వాళ్ళు ఇంగ్లీష్ అలోపతి మందులు ఎక్కువ వాడారు అనుకోండి, బయట కనిపించేది చాలా తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ బాడీలో ఎక్కువ ఉంటుంది. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏంటంటే లోపల ఉన్నది బయటకు తీసుకొని కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది. సో దాంట్లో ఏమవుతుంటే కొంతమంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గానే బాగా పెరిగిపోతుంది, మళ్ళీ మెల్లగా తగ్గుతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ తగ్గుతాయి. అట్లా పీక్స్ అండ్ డౌన్స్ అనమాట. అట్లా ఉంటుంది, బాడీలో ఉన్నది మొత్తం బయటకు వచ్చి పోయేదాకా అప్ అండ్ డౌన్ అవుతుంది. కొంతమందికి తగ్గి అట్లాగే వెళ్ళిపోతుంది. సో దిస్ డిపెండ్స్ ఆన్ క్రానిసిటీ, అంటే ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు బాధపడుతున్నారు, ఏమేమి మందులు వాడారు, ఎంత సివియరిటీ అయింది, దాన్ని బట్టి ఇది ఉంటుంది. సో పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ హిస్టరీ తీసుకొని మాకు చెప్పడం అనేది కుదురుతుంది. సో స్పెషల్లీ చలికాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు చెప్తారు. సో చలికాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు సోరియాసిస్ వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోకుండా వదలకూడదు, కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే బాధ అనేది ఉండదు. ఒక్కటి ఏంటంటే సోరియాసిస్లో డ్రై స్కిన్ ఉండకూడదు. డ్రై స్కిన్ ఉందనుకోండి కంపల్సరీగా పెరిగిపోతుంది. సో స్కిన్ మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకోవాలి. దానికి స్నానం అయిపోయాక కొబ్బరి నూనె వాడడం అనేది చేసుకోవచ్చు, లేకపోతే మంచి మాయిశ్చరైజర్స్ వాడచ్చు. హైడ్రేటెడ్గా ఉండాలి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి, మోషన్స్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోవాలి, అంటే వెజిటబుల్ ఫ్రూట్స్ బాగా ఎక్కువ తీసుకోవాలి. ఇవి కేర్ తీసుకుంటే స్కిన్ డ్రై లేకపోతే ఈ ప్రాబ్లం అనేది బాగా సివియర్ అవడము, బాగా పగులు రావడం అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డైట్ కూడా చెప్తారా మ్యామ్? అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అవును, సోరియాసిస్ ఉన్న వాళ్ళు చింతపండు మొత్తానికి మానేసేయాలి. తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ ఆపేసేయాలి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తక్కువ చేయాలి. అంటే ఇది ఇప్పుడు కొత్త స్కిన్ వస్తుంది కదండి, కొత్త స్కిన్ వచ్చి తగ్గుతుంది. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని ప్రోటీన్ ఆపమని చెప్పట్లేదు, ఎందుకంటే ఆపితే మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ తక్కువలో తీసుకోవాలి. తక్కువలో తీసుకుంటే మనకి తొందరగా ప్రాబ్లం తగ్గించేసుకోవచ్చు. పూర్తిగా తగ్గిన తర్వాత మనకు కావాలంటే మెల్లగా మళ్ళీ నార్మల్ డైట్లోకి వెళ్ళొచ్చు, కానీ ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ టైంలో మటుకు ఇది అవాయిడ్ చేసుకోవాలి. కానీ చింతపండు, పాలు, పెరుగు, మజ్జిగ కంప్లీట్గా ఆపేయాలి, ఎందుకంటే అది మళ్ళీ ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనమాట. చింతపండు తగిలిందంటే బాగా మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సోరియాసిస్కి ఆయుర్వేదంలోని ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.